వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. 2 రోజుల పాటు అత్యద్భుతంగా తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్, దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు. సో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం వేదికగా సందడి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ. ఈ నేపథ్యంలో మెస్సీ రాకతో తెలంగాణకు ఏం మురిగింది, ఒక్క ప్రజాధనం దుర్వినియోగం తప్పితే అనేటువంటి వ్యాఖ్యలపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికలిస్ట్ అలాగే సీనియర్ రాజకీయ నేత వి ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం విజయ్ గారు. సార్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గవర్నమెంట్ అనుకున్న దానికన్నా కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఇందుకు అసలు సిసలైన సాక్ష్యం 5,75,000 కోట్ల పెట్టుబడులు అని అంటోంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇక ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాక తెలంగాణకు ఏం ప్రయోజనం అనుభూర్చింది ఒక రేవంత్ రెడ్డి కుటుంబానికి తప్పితే, వాళ్ళ అనునాయులకు తప్పితే అనేటువంటిది ఇంకొక కామెంట్. ఈ రెండు కామెంట్స్ పైన ఓవరాల్ గా మీ వ్యూ పాయింట్ ఏంటి సార్? అంటే ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారు ఈ మెస్సీని తీసుకురావడం వల్ల ఆ ఫుట్బాల్ ఆటకు కొంత ప్రాచుర్యం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చాలా కాలంగా ఫుట్బాల్ మొదట్లో ఇండియన్ గేమ్, అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుట్బాల్ ఆటగాళ్ళు ఇండియా నుంచే ఈ ఛాంపియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో గ్రౌండ్స్, విశాలమైన గ్రౌండ్స్ లేకపోవడం వల్లనో ఏమో ఆ ఫుట్బాల్ ఆటకు అంత ప్రాధాన్యత రావట్లేదు. ఇప్పుడు అన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో స్కూళ్ళు అవుతున్నాయి. కేజీస్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే మనము ఈ ఫుట్బాల్ అనేది మంచి ఎక్సర్సైజ్, అది అది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారికి ఆ ఆట పట్ల మక్కువ ఉంది, ఆయనకి ఇష్టమైన ఆట. మెస్సీ ఆయనకు అభిమాన ఆటగాడు, ప్రపంచం అంతా కూడా అభిమానించే ఆటగాడు. ఆయన హైదరాబాద్ రావడం వల్ల ఈ గేమ్ సీఎం డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ కావడం వల్ల తప్పకుండా ఆ ఆటకు మాత్రం ప్రాధాన్యత పెరుగుతుంది. మళ్ళొక్కసారి అందరూ ఫుట్బాల్ వైపు చూసే అవకాశం ఉంటుంది. రెండవది, నేను అభినందిస్తా రేవంత్ రెడ్డి గారిని, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాడు. అయితే ఊరికే పేరు చెప్పడము, దానికోసం జీవో ఇవ్వడం కాకుండా డెఫినెట్గా దానికి కావాల్సిన ల్యాండ్ కూడా మనకి ఇక్కడ హకీంపేటలో ఉంది. కాబట్టి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి ఇండియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ రావడం అనేది అభినందించదగ్గ విషయము. దానికోసం కూడా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నందుకు డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి కళాకారులు, క్రీడాకారులు వస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా క్రీడల్లో రాణించిన పివి సింధు కావచ్చు, ఇంకో ఇద్దరు ముగ్గురికి కూడా అవార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రజత పథకాలు కానీ బంగారు పథకాలు కానీ తెచ్చినప్పుడు వాళ్ళకు తన డబ్బులు ఇచ్చాడు. పెద్ద మొత్తంలో ₹1,00,00,000 ఇట్లా అవార్డ్స్ మనీ ఇవ్వడం జరిగింది. సో ఆయన కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నారు, కొంతమేరకు చేశారు. బట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం అనేది డెఫినెట్గా అది ఒక తెలంగాణ గర్వకారణం. భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీ అది. ఈ రెండు విషయాలలో నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తా. డబ్బు విషయంలో మాత్రం ఈ స్పోర్ట్స్కు వాటికి ప్రభుత్వం నుంచి ఒక పరిమితంగా మనం ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు తన సంతోషం కోసమో, తన మనవడ గ్రౌండ్లో కనబడడానికో, మెస్సీ పెద్ద మొత్తంలో అధికారం, మన డబ్బును దాని మీద వెచ్చించడం మాత్రం కరెక్ట్ కాదు. ఇటువంటి ఆటల కోసం స్పాన్సర్ చేసే ప్రైవేట్ సంస్థలు చాలా ఉన్నాయి. ఆ సంస్థలను మనము ఇన్వాల్వ్ చేయాలి తప్ప సింగరేణిలో సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వ రంగంలోని డబ్బు కావచ్చు, ఇది పెట్టడం అనేది మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. ఆ ప్రజా డబ్బును దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఆయన ఆటను ఎంకరేజ్ చేద్దాం, ఆయన ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేద్దాం, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీలలో ఉన్నాయి, దానికి గవర్నమెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ వాడాల్సిన అవసరం లేకుండే. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాల ఆక్షేపణ కానీ వారి కోపం కానీ ఈ ప్రజల డబ్బు దుర్వినియోగం చేసినందుకు. పిల్లలు విషాహారంతో చనిపోతున్నారు, ఎక్కడ సరిగా సౌకర్యాలు లేవు. ఈ టైంలో ప్రభుత్వ డబ్బును ఎందుకు దుర్వినియోగం చేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ. వాళ్ళ ఆరోపణతో కూడా నేను ఏకీభవిస్తున్నా. సార్, గ్లోబల్ సమ్మిట్ పైన మీ కామెంట్ ఏంటి సార్? మెస్సీ మీద ఓకే, గ్లోబల్ సమ్మిట్ పైన కామెంట్ ఏంటి? అంటే అప్పుడు చేసుకున్న ఎంఓయూలు కంపెనీలు 6 నెలల తర్వాత ఉంటాయో, ఊడతాయో, వస్తాయో, రావో, ఇదంతా షో ఆఫ్ అనేటువంటి కామెంట్ ఉంది. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే కనుక వెల్కమ్ చేస్తారా? చాలా ఆశ్చర్యకరమైన జవాబు చెప్తాను నేను సార్. 4.5 లక్షల కోట్లకు పైన ఇప్పటి వరకు ఎంఓయూలు అయినాయి. సార్ ఎప్పటి నుండి? December 7th నుంచి. ఓకే సార్. లాస్ట్ 2023 December 7th నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు దావోస్ పర్యటన, అనేక సార్లు గ్లోబల్ సమ్మిట్స్లలో పాల్గొనడం, జపాన్ కావచ్చు, ఇతర దేశాలకు పోవడం కావచ్చు.
ఇక్కడ కూడా కొన్ని సమ్మిట్లలో పాల్గొనడం కావచ్చు. ఈ అన్ని సమ్మిట్లలో వచ్చిన ఎంఓయూలు కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, 4,60,000 కోట్లు. ఉమ్, తాటికాయంత అక్షరాలతో మెట్రో పిల్లర్ల మీద హైదరాబాద్ అంతా ప్రచారం చేసుకున్నారు. సార్. ఇప్పటి వరకు అప్రూవ్ అయింది ఎంత అంటే 18,000 కోట్లు. ఉమ్, 2 సంవత్సరాల్లో 4,60,000 కోట్లకు సంతకాలు అయితే అప్రూవ్ అయింది 18,000 కోట్లు, గ్రౌండింగ్ అయింది 12,000 కోట్లు. 12,000 కోట్లలో 2,500 కోట్లు మాత్రమే ఎంఓయూల ద్వారా వచ్చింది. అంటే 4,60,000 కోట్ల ఎంఓయూల ద్వారా గ్రౌండింగ్ అయింది ఎంత అంటే ఆ పరిశ్రమ మొదలుపెట్టింది కేవలం 2,500 కోట్లు. అది కూడా ఒకే ఒక్క కంపెనీ. అది ఇది చిప్స్ కంపెనీ ఉంది కదా, ఆ చిప్స్ కంపెనీ. తర్వాత మిగతా 12,000 కోట్ల గ్రౌండింగ్ అయిన దానిలో మిగతా 8,000 పైచీలు కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఒక 600 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చింది, మిగతా అవి బ్యాంక్స్ ఇచ్చాయి. అంటే 4,60,000 కోట్లలో 2,500 కోట్లు ఇంప్లిమెంట్ అయితే 2 సంవత్సరాల్లో, మరి 5,60,000 కోట్లలో ఎన్ని వందల కోట్లు అవుతాయి? అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. మనకు కావాల్సింది మహేష్ బాబు అన్నట్టుగా ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. మనకి ఎంత ఫండ్స్ మనకు ఫీల్డ్ మీద గ్రౌండింగ్ అయినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత జిఎస్డిపికి వాళ్ళ ప్రొడక్షన్ తోడ్పడ్డది, ఇది ఇంపార్టెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ విషయంలో జీరో అని చెప్పాలి. ఈ 2,500 కోట్లది కూడా ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలే. కాబట్టి 5,60,000 కోట్ల పేరుతో ఏదైతే ఎంఓయూలు అయినాయో అది వచ్చినప్పుడు చూడాలి. అది ఇప్పటి వరకు అయితే ఇదే పద్ధతిలో నడుస్తా ఉంది. అయితే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు 60,000 కోట్లకు సంతకాలు పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు అంటే, ఒకటి ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. నేను అగ్రిమెంట్లో తప్పు పట్టా, బట్ వాళ్ళకి ధైర్యం రావట్లేదు తెలంగాణలో వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారి మాట తీరు, వ్యవహార శైలి 2 సంవత్సరాల నుంచి ప్రగతి అనేది తిరోముఖంలో ఉండడం. కాగే చెప్పింది స్వయంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లోనే, ఈ 2 సంవత్సరాల తర్వాత ఆర్థిక పురోగతి లేదు, ఆ ప్రగతి అనేది తిరోగమన దిశలో ఉంది అని చెప్పింది. కేసీఆర్ గారి 9.5 ఏళ్ల రికార్డ్ ట్రాక్ ను ఈ 2 సంవత్సరాలకు చూసినట్టయితే గ్రోత్ రేట్ అనేది మందగించింది. ఆయన ఒక మంచి పునాదిని ఇచ్చారు తెలంగాణకు, ఆర్థిక వ్యవస్థను ఎంత చేయాలనో అంత బలోపేతం చేశారు. ఉదాహరణకు ఆయన 3.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా అందులో 85% ఆయనే ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఖర్చు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 1,58,000 కోట్ల అప్పు తెచ్చి 1,52,000 కోట్లు పథకాల మీద పెట్టాడు. అది అన్ప్రొడక్టివ్ సెక్టర్, పరిమితంగా ఉంటుంది ప్రొడక్షన్ ప్రయోజనం అనేది. మనీ రొటేషన్ ద్వారా కొంత ట్యాక్స్ పెరుగుతుంది కానీ ప్రొడక్షన్ ఏం పెరగదు, జిఎస్డిపికి పెద్దగా తోడ్పడేది కాదు అది. కాబట్టి మన తిరోగమన దిశలో ఉండడానికి ప్రధాన కారణం ఈ పథకాల మీద ఆయన ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు తప్ప క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ప్రణాళిక రంగ పెట్టుబడులు అనేటివి పెట్టడం లేదు. ఇంకోటి, వివిధ రంగాలలో ప్రగతి మందగించింది. ఇప్పుడు మొదటి సంవత్సరం బాగానే 3 లక్షల కోట్ల టన్నులు పండించామని చెప్పారు, 2వ సంవత్సరానికి వచ్చే వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో కేటీఆర్ గారు చేసిన కృషి వల్ల కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు చేసిన కృషి వల్ల కావచ్చు, ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఇవాళ ప్రోగ్రెస్ అనేది కొంత స్థిరంగా ఉంది. ఇవాళ 66% మనకు జిఎస్డిపికి సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది, మెయిన్గా ఐటీ రంగం నుంచి. దాదాపు 9.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కానీ లాస్ట్ 2 years నుంచి ఆ రంగంలో కూడా ప్రోగ్రెస్ లేదు. ఉన్నది మెయింటైన్ అవుతున్న తప్ప కొత్తగా యాడ్ చేయడం అనేది జరగట్లేదు. మూడోది ఏంటంటే అగ్రికల్చర్లో కొంత స్థిరత్వం ఎందుకు వచ్చింది అంటే, వర్షాలు బాగుపడ్డాయి, అదివరకు ఉన్న ప్రాజెక్టుల ద్వారా కొంత నీళ్ళు వస్తున్నాయి, చెరువులు బాగున్నాయి, గ్రౌండ్ వాటర్ బాగా డెవలప్ అయింది. కాబట్టి అదొక సెకండ్ పొజిషన్లో ఉంది. జనరల్గా వ్యవసాయ రంగం కంటే పారిశ్రామిక రంగం జిఎస్డిపిలో ఉత్పత్తుల ద్వారా సెకండ్ పొజిషన్లో ఉంటుంది. మన దగ్గర థర్డ్ పొజిషన్కు నెట్టబడ్డది పారిశ్రామిక రంగం. ఎందుకు అంటే ఈ 2 years నుంచి ఇండస్ట్రీస్ రాలేదు, కొత్తవి రాలేదు. ఈవెన్ వాళ్ళు అప్రూవ్ చేసినవి కూడా ఒక 3,000-4,000 కూడా లేవు. అందులో ఎక్కువ ఎంఎస్ఎంఈ ఉన్నాయి.
సార్. ఎంఎస్ఎంఈ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది పెట్టుబడి. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పారిశ్రామిక రంగానికి సహకారం దాదాపు 0 అని చెప్పొచ్చు. ఉమ్, అది 3వ స్థానానికి నెట్టబడ్డది. వీటన్నిటి వల్ల ట్యాక్స్ ఇన్కమ్ కొంత పెరిగినా కూడా జిఎస్డిపి అనేది తగ్గుతూ వస్తున్నది. ఇది రాబోయే రోజుల్లో 3 ట్రిలియన్ వ్యవస్థకు ఆయన అంకురార్పణ చేసిన చెప్తున్నాడు. ఉమ్, 3 ట్రిలియన్ అంటే చాలా పెద్ద మనీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 3 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ అన్నాడు ఆయన. సార్. 3 ట్రిలియన్ ఇండియన్ రూపీస్ కూడా కాదు. అయితే ఇప్పుడున్న మన జిఎస్డిపితో పోల్చినట్టయితే సార్. కొన్ని వందల రెట్లు అది రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను విజన్ డాక్యుమెంట్ మొత్తం చదివాను. ఓకే. 2047 విజన్ డాక్యుమెంట్ మొత్తం చదివాను. దాని గురించి మాట్లాడాలంటే నాకు ఇంకో గంట అవసరం అవుతుంది. ఎందుకు అంటే అదంతా చాట్ జీపీటీ నుంచో, గ్రోక్ నుంచో, పర్ప్లెక్సిటీ నుంచో డౌన్లోడ్ చేసినట్టు కనబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళే దాన్ని డిజైన్ చేసినట్టు కనబడతా ఉంది తప్ప హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ కనబడతా ఉంది. ఎప్పుడైనా గ్రోత్ అనేది ఈ దేశంలో ఉండే ప్రజలు లేదా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకునే దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఊరు యొక్క ఆర్థిక ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ ఊర్లో ఉన్న వృత్తి పనుల వాళ్ళు, వ్యవసాయం చేసే దానిలో ప్రొడక్టివిటీ ఎంత పెరిగింది, ఒక ఎకరానికి ఉత్పత్తి ఎంత పెరుగుతూ వస్తున్నది గతం కంటే ఇప్పుడు. రెండవది కమర్షియల్ క్రాప్స్ ఏమేస్తున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయా అనేది చాలా క్రైటీరియాగా తీసుకోవాలి. అట్లాగే ఆ ఊర్లో ఉన్న యాదవులు ఉంటారు, యాదవులకు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని పాలు అమ్ముతున్నారు, ఎంత ఫ్యాట్ వస్తున్నది, దానిలో పురోగతి రావడం వల్ల ఆ ఊరు ఆదాయం పెరుగుతుంది. అట్లాగే ఎంతమంది ఇతర వృత్తుల వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గతంలో ఎంత ఇన్కమ్ వచ్చేది, ఇప్పుడు ఇంకా 10 రెట్లు ఇన్కమ్ పెంచాలంటే ఏ వాటర్ బాడీస్లలో ఇంకా చేపలు వేయాలి, అక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ప్రణాళిక తయారు చేయాలి. ఆ గ్రామీణ వృత్తులు మోడర్నైజ్ చేసే క్రమంలో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అసలు ఫీల్డ్తో సంబంధం లేకుండా కేవలం కంప్యూటర్ల దగ్గర కూర్చొని ఈ ఇండస్ట్రియలిస్టులను, ఐటీ కంపెనీలను ఇండియాకు, అందులో తెలంగాణకు ఆహ్వానించడం ద్వారా, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా 3 ట్రిలియన్ ఇన్కమ్ పెంచుకోవాలనేది ఆ విజన్లో చెప్పింది. అది బేస్లెస్, నేల విడిచి సామ్ చేయడం లాంటిది, గ్రౌండ్ రియాలిటీస్తో సంబంధం లేకుండా జరిగింది. ఇక మీరు అన్న ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది అట్టర్లీ ఫెయిల్ అయింది. ఎందుకంటే దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్లు ఇచ్చారు. ఇన్విటేషన్ పంపింది ఎవరో బ్యూరోక్రాట్తో కాదు, ప్రతి ముఖ్యమంత్రికి ఒక మంత్రి గారు పోయి ఇన్వైట్ చేశారు. ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాలేదు. కనీసం ఆయనకు గురువులాగా భావించే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు కూడా ఇటు తొంగి చూడలేదు. తర్వాత ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు 5,60,000 పెట్టుబడులు వచ్చాయంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఒక గౌతమ్ అదాని తరఫున ఒకరు వచ్చారు, అదేవిధంగా ఆనంద్ మహేంద్ర తరఫున ఒకరు వచ్చారు. వాళ్ళిద్దరు తప్ప అదాని నుంచి ఎవరు రాలేదు, ఈ అంబానీ నుంచి ఎవరు రాలేదు, టాటా నుంచి ఎవరు రాలేదు, ఇతర కంపెనీస్ నుంచి కూడా ఎవరు రాలేదు. టాప్ 100 కంపెనీస్లో కేవలం 2 తప్ప ఇంకెవరు కూడా రాలేదు. కాబట్టి ఈ సమ్మిట్లో వచ్చిన ఒప్పందాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉందో తెలియదు. వాళ్ళు నిజంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా, వాళ్ళ వ్యాపారాలను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా పెద్దగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరు రాలేదు. కాబట్టి నా దృష్టిలో ఒక గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలంటే ఏబిసిడీలు కూడా తెలివాయి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మినిమం 6 months to 1 year టైం కావాలి గ్లోబల్ సమ్మిట్కి. దాని ఏర్పాట్లకు కానీ, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి కానీ, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కానీ బాదరగా, అది కూడా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రులు వస్తారా? ఒక గ్లోబల్ సమ్మిట్కి ప్రధానమంత్రి రావాలి, అది ప్రీ కండిషన్. ప్రధానమంత్రి గారు ఇటు తొంగి చూడలేదు, ఆయన తరఫున ఒక ప్రతినిధిని పంపలేదు. కిషన్ రెడ్డి గారు గర్కా మురిగి, ఆయన ఈ రాష్ట్రం మనిషి, ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఆయన వల్ల పెట్టుబడులు కొత్తగా రావు కదా. కేంద్ర ప్రభుత్వం సహకారం ఏందో చెప్పగలిగే కేంద్ర ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, కిషన్ రెడ్డి గారిని ఆ స్టేజ్ మీద చూసినప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ గుర్తుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి గారి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా సార్. అవును, కాబట్టి ఆయన రావడం వల్ల ఉపయోగం ఏం లేదనేది ముఖ్యమంత్రి చెప్తున్నాడు.
కాబట్టి ఎవరు కూడా ప్రామినెంట్ పర్సన్స్ రాలేదు. అది రేవంత్ రెడ్డి ఉత్సాహానికి నేను సల్యూట్ చేస్తా. ఆయన ఎంతో ఆశలతో తయారు చేసిన విజన్ కు నేను అభినందిస్తా. కానీ విజన్ లో సారం లేదు. విజన్ ప్రాక్టికల్ గా అమలయ్యేది కాదు. ఈ గ్లోబల్ సమ్మిట్ ఆధారబాధగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కనీసం పార్లమెంట్ లేని టైంలో పెట్టాలి. అది కొంతమంది ఎంపీలన్నా వచ్చే అవకాశం ఉండేది. దేశంలో ఎంతో మంది ఇంటలెక్చువల్స్, ఎకనామిక్ అంటే ఆర్థిక రంగ నిపుణులు చాలా మంది ఉన్నారు. ఒక దువ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నరు, అదేవిధంగా కైలాష్ నోబెల్ ప్రైజ్ అవార్డు, వాళ్ళిద్దరు తప్ప ఒక అమర్త్య సేన్ ఎందుకు పిలవలేకపోయాడు? వైవి రెడ్డి లాంటి గతంలో పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. వైవి రెడ్డి గారిని పిలవలేకపోయాడు. ఎంతో మంది ఆర్థిక మంత్రులు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం చిదంబరం గారు కూడా రాలే కదా. అవును సార్, వాళ్ళ పార్టీ కదా. అంటే వీళ్ళెవరు రాలేదు. రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీని కూడా కనీసం పిలవలేదు. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఇటువైపు తొంగి చూడలేదు. పక్కనున్న సిద్ధరామయ్య గారు కూడా రాలేదు. డికే శివకుమార్ వచ్చారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ లో మంచిగా పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు. కనీసం వాళ్ళని కూడా ఆయన పిలవలేదు. ఇవన్నీ కూడా అది పెద్దగా ఫలితాలు ఇవ్వదు అనేది నేను అనుకుంటున్నాను విజయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.